Hello viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day, Pain Hustler starring by Chris Eves మరియు ఇమ్లీ బ్లౌంట్ అయితే నటించారు ఈ మూవీలో. మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే తెలుగు వర్షన్ అయితే రిలీజ్ అయింది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే పెయిన్ హస్ట్లర్స్ చాలా వరకు అయితే తలనొప్పి అయితే తెప్పించింది ఫ్రెండ్స్. అండ్ మూవీలో వాళ్ళు మందులు అమ్ముకుంటా ఉంటారు, నాకు ఒక మందు ఇచ్చింటే బాగుండు అనిపించింది తలకాయ నొప్పికి. మూవీలో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే క్యాన్సర్ అనే మెడిసిన్ అయితే కనిపెట్టి జనా అనే కంపెనీ డాక్టర్స్ కి డబ్బులు ఇచ్చి అలాగే పేషెంట్స్ కి ప్రిస్క్రిప్షన్ గా ఎలా ఆ మెడిసిన్ అమ్మారు, ఫైనల్ గా ఆ మెడిసిన్ వల్ల జనాలకి ఏమైంది, ఎఫ్బిఐ వాళ్ళు ఆ కంపెనీని ఏం చేశారు అనేది స్టోరీ ప్లాట్. ఇంకా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే జస్ట్ కొంచెం అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే నాకెందుకు నేను పోతాను నాకు వద్దు అనిపిస్తుంది. నెక్స్ట్ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా రిచ్ గా క్వాలిటీగా ఉంటది. ఎందుకంటే బాగా బడ్జెట్ పెట్టారు కాబట్టి అంత బాగా ఉంటది స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎడిటింగ్ వాల్యూస్ కానీ పర్లేదు మూవీలో. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ అయితే బాగలేదు ఫ్రెండ్స్. స్లో నరేషన్ కానీ లాగ్ సీన్స్ కానీ చాలా అయితే ఉన్నాయి మూవీలో. దాంతో పాటు చాలా దగ్గర ఇంట్రెస్టింగ్ గా ఉండవు సీన్స్ కూడా. ఎప్పుడో జరిగిన ఇన్సిన్స్ కంపెనీ స్కీమ్ వల్ల అయితే అండ్ ఆ ఇన్సిడెంట్ అయితే వీళ్ళు డాక్యుమెంటరీ ఫిలిం గా అయితే తీసుకొచ్చారు. అదేమన్నా కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇంట్రెస్టింగ్ గా పెట్టుంటే మూవీ బాగుండేది. అండ్ చాలా ఇరిటేటింగ్ పర్ఫార్మెన్స్, ఇరిటేటింగ్ సీన్స్ వల్ల అయితే మూవీ అయితే చాలా పెద్ద దెబ్బ పడిపోయింది. అండ్ దాంతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా అంతగా ఏం బాగలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయం గురించి మాట్లాడుకుంటే క్రిస్ ఈవ్స్ పర్ఫార్మెన్స్ కూడా అంతగా అయితే బాగలేదు మూవీలో. మెయిన్ గా ఎమ్లీ క్యారెక్టర్ ఈ మూవీకి బాగా ప్లస్ అయింది. తన పర్ఫార్మెన్స్ అయితే వెల్ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ మిగిలిన బాస్, అదర్ క్యారెక్టర్స్ కూడా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగలేదు. ఈ మూవీని చూస్తున్నంత సేపు నాకు ఒక మూవీ అయితే తట్టింది, అదే అండి లెడినా డికోప్రియో వుల్ఫ్ ఆన్ ద వాల్ స్ట్రీట్. సేమ్ టు సేమ్ మూవీలో కొన్ని సీన్స్ నాకు అలాగే అనిపించాయి, బట్ ఆ మూవీతో అయితే పోల్చకూడదు ఎందుకంటే ఆ మూవీ ఈ మూవీ మీద బెటర్ కాబట్టి. అండ్ మూవీలో కొన్ని సీన్స్ అయితే బాగా నచ్చుతాయి ఎందుకంటే జనరల్ ఆడియన్స్ కానీ ఎవ్రీ ఆడియన్స్ కి అదే కదా కావాల్సింది. మెయిన్ గా పోల్ డాన్స్, న్యూడిటీ సీన్స్ కానీ అక్కడక్కడ ఇంటిమేటింగ్ సీన్స్ తో అయితే వీలైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే పెట్టారు. అండ్ మెయిన్ గా క్లైమాక్స్ వచ్చే కోర్ట్ సీన్ అయితే పర్లేదు. ఓవరాల్ గా ఈ మూవీ మనం ఇప్పుడు టైం స్పెండ్ చేసి చూసే వర్త్ అయిన మూవీ అయితే కాదు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీని అయితే మీరు టైం దొరికినప్పుడు, బోర్ కొట్టినప్పుడు ఈ మూవీని వాచ్ చేయండి. ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 1/5 అయితే ఇస్తున్నాను. ఎందుకంటే కెప్టెన్ అమెరికా క్రిస్ ఈవ్స్ ఉన్నాడు కాబట్టి 1/5 అయిపోతే క్రిస్ ఈవ్స్ మళ్ళీ ఫీల్ అవుతాడు. దట్స్ ఫర్ ద వీడియో గైస్. వీడియోకి లైకో డిస్లైకో ఇచ్చి ఇలాంటి క్వాలిటీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్ న్యూ రివ్యూలో న్యూ వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్. Missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun to fire.